హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టేస్టీ డిలీషియస్ అండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కూల్గా మనకు ఏదో ఒకటి తాగడమో తినడమో చేయాలి అనిపిస్తుంది. కానీ బయట నుంచి తీసుకొచ్చే కంటే ఇంట్లోనే ఇలా ఒక చిన్న ప్రీ మిక్సర్ తయారు చేసుకుందాము. అది చేసుకోవడం వల్ల 3-in-1 ఫెసిలిటీ అండి. మనకు కూల్ మిల్క్ తాగొచ్చు, కూల్ రబడీ తినొచ్చు, కూల్ కుల్ఫీ తినొచ్చు. సో మరి ఎందుకు ఆలస్యం? సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక కంపల్సరీగా మనం ఇంట్లో ఏదో ఒకటి పిల్లల కోసం చేయాలి. సో ఇలా ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే 6 month కానీ 8 month కానీ అలాగే ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలకి రబడీ చేయొచ్చు, కూల్ మిల్క్ చేసి ఇవ్వచ్చు, మిల్క్ షేక్ చేసి ఇవ్వచ్చు, ఆ తర్వాత కుల్ఫీ చేసి ఇవ్వచ్చు. రబడీ అంటే చాలా బాగుంటుందండి. నేను మథురాలో ఉన్నప్పుడు, అంటే కృష్ణ జన్మస్థానము యూపీ ఉత్తరప్రదేశ్ మథురాలో ఉన్నప్పుడు హల్వాయి సూపర్గా చేస్తాడండి. ఆవు పాలతో తయారు చేసిన రబడీ అసలు ఇప్పటికీ మర్చిపోలేనమాట. ఎక్కడైతే పాలు ఎక్కువగా దొరుకుతాయో అక్కడ పాల మిఠాయిలు సూపర్గా చేస్తారు. అక్కడ హల్వాయిలు చాలా ఫేమస్ రబడీ అండి. అప్పుడు తిన్నానండి. అప్పటి నుంచి రబడీ అంటే ఫేమస్ అన్నమాట, ఇష్టం. పాలతో కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు రబడీ అనేది. సో ఆ ప్రీ మిక్సర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? రండి కిచెన్కి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. దాని మీద ఒక బటర్ పేపరు వేసుకుంటున్నాను. దీని మీద కొంచెము ఆయిల్తో సీజనింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షుగర్ క్యారమెల్ తయారు చేసిన తర్వాత దీని మీద వేసుకోవడం కోసం. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇక్కడ ప్లేట్ కూడా పెట్టుకొని ప్లేట్ మీద ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి ఉంచొచ్చండి, అంతే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక 6 teaspoons షుగర్ని వేడి చేసుకుంటున్నాను. షుగర్ క్యారమలైజ్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. సో అందుకని షుగర్ని కరిగించుకొని క్యారమలైజ్ చేయాలి. సో ఈ విధంగా నేను షుగర్ని ఇలా కదుపుతూ కరిగిస్తున్నానండి. సో ఇలా కదుపుతూ ఉంటే షుగర్ అనేది కరిగిపోతుంది. సో ఈ విధంగా షుగర్ అనేది బాగా కరిగింది. ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అందులో ఎక్కువసేపు షుగర్ అనేది మాడనివ్వకూడదండి. ఒక గోల్డెన్ కలర్ టెక్స్చర్ వచ్చాక దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటేనే ఆ పెనం హీట్తో మనకు కరిగిపోతుంది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే ఆ హీట్కే వచ్చేస్తుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం చల్లారాక ఈ బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసి ఉంచుకోవడం వల్ల త్వరగా చల్లారిపోతుందండి. క్యారమలైజ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీ కానీ చాలా మంచి కలరు, టెక్స్చరు, రుచి వస్తుందండి. సో ఇది చల్లారనివ్వాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఉంచుకున్న తర్వాత ఇక బ్రెడ్ తీసుకుంటున్నాను. నేను ఒక 4 slices బ్రెడ్ని అయితే తీసుకున్నాను బ్రెడ్ గమ్స్ తయారు చేసుకోవడానికి. సో దీనికి వచ్చేసి సైడ్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వైట్ టెక్స్చర్ అనేది కావాలి కదా. సో అందుకని సైడ్గా ఉన్న బ్రౌన్ కలర్ టెక్స్చర్ని అంతా తీసేస్తున్నాను. అందులో ఇది వేస్తే బాగుండదండి. సో అందుకోసము నేను ఇలా సైడ్ ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. నేనైతే 4 pieces తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ అయితే నేను షుగర్ తీసుకున్నానో దానికి 4 లేదా 5 అయితే బ్రెడ్ గమ్స్ తయారవుతాయి. సో ఎవరికి తెలియని కూడా తెలియదండి కుల్ఫీలో బ్రెడ్ గమ్స్ వేసామా అనేది. అంత మంచి రుచి వస్తుంది. సో ఇలా తయారు చేసుకున్నాను కదా. ఇవి వచ్చేసి మిక్సీకి వేసుకోవాలి. కాస్త చిన్న ముక్కల్ని చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలా
సో అన్ని 4 పీసుల్ని ఇదే విధంగా ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫైన్ పౌడర్ లాగా ఇదిగోండి ఈ విధంగా నేను మిక్సీకి అయితే వేసుకున్నాను. సో ఇది అనేది హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ క్రమ్స్ని హీట్ చేసుకోవాలి. అందుకు నేను కడాయిలో ఈ బ్రెడ్ గమ్ పౌడర్ని మొత్తం వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారిగా హై ఫ్లేమ్ పెడితే బ్రెడ్ క్రమ్స్ అనేది మాడిపోతాయి. సో ఈ విధంగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. సో ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. బ్రెడ్ కూడా మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. సో కుల్ఫీకి అనేది ఇది ఒక మంచి టెక్స్చర్ ఇస్తుందన్నమాట. కుల్ఫీ కానీ రబడీ కానీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ బ్రెడ్ గమ్స్. సో ఇదైతే చల్లారిపోయింది. ఇక నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది కూడా కూల్ అయ్యేంత వరకు ఉండాలి. ఆలోపు మనం ఇందాక క్యారమలైజ్ చేసుకున్నాం కదా, అదైతే మంచిగా ఆరిపోయి ఉంటుంది. చూసారా ఎంత బాగా లేసి వచ్చిందో. కింద ఆయిల్ పూసాం కదా, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ముక్కలు చేసుకోవాలి. నేను కొంచెం మందంగా చేశానండి, అందుకు విరగటానికి టైం తీసుకుంది. పల్చగా లేయర్ని ముందే స్ప్రెడ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇది వచ్చేసి మిక్సీకి వేసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చేతిలో తడి కానీ మిక్సీ జార్లో తడి కానీ ఉండొద్దండి. లేదు అంటే ఈ క్యారమలైజ్ పౌడర్ అనేది చాలా తొందరగా ట్రాన్స్పరెంట్గా లిక్విడ్ అంటుకుంటుంది. సో దీన్ని మిక్సీకి వేసుకుందాము. ఇదిగోండి ఫైన్గా పొడి చేసి రెడీ చేశాను. ఒక డ్రై గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. కొంచెం కేర్ఫుల్గా ఈ పొడిని అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు షుగర్ క్యారమలైజ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ 2 క్వాంటిటీకి సరిపడా ఒక పెద్ద కప్పులో మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మెయిన్ మిల్క్ పౌడరే ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. సో మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. మిల్క్ పౌడర్ని ఇలా తీసుకొని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ 3ంటికి ఒక మంచి థిక్నెస్ రావడానికి కార్న్ఫ్లవర్ అనమాట. సో 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కుల్ఫీ కానీ రబడీ కానీ తయారు చేయాలి అంటే మిల్క్ పౌడర్ కార్న్ఫ్లవర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఈ 2 మీ దగ్గర లేకుంటే వీటి ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే బాదాము, కాజు, పిస్తా తీసుకున్నాను. ఈ 3 కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక రబడీ కుల్ఫీ అంటే మెయిన్ డ్రై ఫ్రూట్స్ అండి, మెయిన్ సెగ్మెంట్. ఇవి లేకపోతే రబడీ కుల్ఫీ అండ్ కూల్ మిల్క్ అనేది టేస్టే ఉండదు. సో ఈ 3టిను ఈ విధంగా వేసుకున్నాను. ఇక ఒక మంచి కలరు టెక్స్చర్ కోసం చిన్న కుంకుమ పువ్వు అండి, కేసరు. ఇదైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోయినా కూడా ఈ ప్రీ మిక్సర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలపెట్టుకుందామండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రైదే తీసుకోవాలి, స్పూన్ కానీ గిన్నె కానీ. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఉండలు కడుతుంది. మనం ఇది లాంగ్ టర్మ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం కదా, సో అందుకోసము వాటర్ అనేది తగలకుండా చూసుకుంటే చాలు. సో ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి ఇన్స్టెంట్ ప్రీ మిక్సర్ రబడీ మిక్సర్ అయితే తయారైపోయింది. సో ఇన్స్టెంట్ రబడీ మిక్సర్ తోటి మరి రబడీ చేసుకోవాలి కదా, తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటే మనకి ఒక 1 మంత్ కానీ 2 మంత్ కానీ 3 మంత్ కానీ, నేను చెప్పాను అంటే 6 మంత్ కూడా ఉంటుందండి. అది మనము కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో మరి ఈ మిక్సర్ తోటి మనము రబడీ అనేది తయారు చేసుకుందాము. ఇలా మనము స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఈ మిక్సర్ తోటి ఇక రబడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము.
ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 లీటరు మిల్క్ తీసుకున్నానండి. అందులో ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. 1 కప్పు నిండా అంటే మినిమం 200 గ్రామ్స్ నేను ఈ రబడీ మిక్సర్ పౌడర్ తీసుకున్నాను. ఈ మిల్క్లో అనేది ఇలా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా లంప్స్ లేకుండా ఇలా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మళ్ళీ మిగతా పొడిని అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని, నేను రబడీ మిక్సర్లో ఒక ఐటెం అయితే వేయడం మర్చిపోయాను. ఆ ఐటెం మెయిన్ అన్నమాట. అది వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో 1 టీ స్పూను సోంపు, 2 యాలకులు, కొంచెం రోస్ట్ చేసిన పొడి అండి. ఇదైతే నేను ప్రీ మిక్సర్లో వేయడం మర్చిపోయాను. ఇక నేను నెక్స్ట్ తర్వాత కలుపుతాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం వేయడం మర్చిపోవద్దండి. నేను మిస్టేక్ చేశాను కదా, సో మీరు మాత్రం మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు నేను ఈ రబడీలో కలిపాను కదా, సో అదే విధంగా మీరు ముందుగా ప్రీ మిక్సర్లు కలిపేసుకోండి. ఇది వచ్చేసి కడాయిలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. ముందు కొంచెం పాలు హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కదుపుతూ ఉండాలి. సో ఇది ఒక మంచి థిక్నెస్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలపాలి. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అనేది పాల పొడి, ఆ తర్వాత కార్న్ఫ్లవర్, ఇవి అనేది కొంచెం థిక్నెస్ టెక్స్చర్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది. చూసారా, గుల్లలు గుల్లలుగా రబడీ అనేది తయారైపోయింది. మినిమం 20 మినిట్స్ పడిందండి. ఇక నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. మీతో మాట్లాడుతూనే నాకు రబడీ అయితే తయారైపోయింది. ఇది కొంచెం చల్లారాలి. సో ఇది అయితే చల్లారిపోయింది. ఇక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చాలా ఈజీ అండి. ఎక్కువ పాలు తీసుకొని ఆ పాలతోటి గంటలు గంటలు రబడీ చేయాల్సిన అవసరమే లేదండి. ఎప్పుడైనా రబడీ తినాలంటే ఈ మిక్సర్ని తయారు చేసి పెట్టుకొని 15 నిమిషాలు పట్టలేదండి నాకు రబడీ చేయడానికి. అది మనం సొంతంగా మిల్క్, ఓన్ టోటల్ మిల్క్తో అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇదైతే చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అయితే తప్పనిసరిగా వేయాలి కదా రబడీలో. ఇదైతే చాలా బాగుంటుందండి. నేనైతే ఇంతకుముందు తిన్నాను హల్వాయి చేతిలో, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. వాటే టేస్ట్, చాలా బాగుంటుంది. వేడివేడిగా అయినా తినొచ్చు, లేదా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినొచ్చు. సో ఎంతో టేస్టీగా ఉండే రబడీ అనమాట. సో ఒకటైతే రెసిపీ తయారైంది. ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి కూల్ కుల్ఫీ అనమాట. సో కుల్ఫీ చేసుకోవడం కోసం నేను ఏదైతే రబడీ చేశానో ఆ మిక్సర్ని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రబడీ తయారు చేసిన బౌల్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది మనము కొంచెం మిక్సీకి వేసుకోవాలి. ఇది కొంచెం మిక్సీకి వేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, కొంచెం నురుగగా మిక్సీకి అయ్యింది. ఇది వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కుల్ఫీ మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. ఇక కుల్ఫీ షాసెస్ కావాలి కదా, నేనైతే ఇక్కడ కొన్ని నా దగ్గర ఉన్న ఐటమ్స్, అంటే ఇవి కొంచెం సరిగా లేవు, ఎంతవరకు వస్తాయో చూడాలి, వేటిల్లో కరెక్ట్గా ఫిట్ అవుతాయో. సో మీ దగ్గర ఇలాంటివి లేకపోయినా ఇక రెండో సెగ్మెంట్లో చెప్తానండి, గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. సో నేను ముందైతే నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి కుల్ఫీ టెక్స్చర్ అనేది ఇందులో వేస్తున్నాను. సో ఈ విధంగా దీంట్లో ఫిల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇదే విధంగా మిగతా అన్ని మౌల్డ్స్లోకి ఈ కుల్ఫీ టెక్స్చర్ అనేది రెడీ చేసి ఉంచుకుంటున్నాను. సో ఈ విధంగా ఫిల్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే దానికి కూడా నేను ఇప్పుడు చెప్తానండి. సో ఈ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. వీటికి కవర్ చేసుకోవడం కోసం నా దగ్గర ఒక సిల్వర్ ఫాయిల్ ఉంది. ఆ పేపర్ని తీసుకొని ఈ విధంగా వాటిపైన క్లోజ్ చేస్తున్నాను. సో ఇలా క్లోజ్ చేయడం వల్ల మనము
డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ అనేది కుల్ఫీ టెక్స్చర్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో ఈ విధంగా వాటిని కవర్ చేయాలి. అలా కవర్ చేసి ఉంచుకోవడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. ఆల్రెడీ వీటికైతే మూతలు వచ్చాయండి. ఇక నేను ఆ ర్యాపర్ కూడా పెడుతున్నాను, డబల్ సేఫ్టీ ఉంటుంది. సో ఈ విధంగా అయితే రెడీ చేసి అన్నీ ఉంచుకుంటాను. ఇలా అండి, సిల్వర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి అలా ఉంచితే దానిపైన డబల్గా మళ్ళీ ప్లేట్ని కూడా పెడితే డబల్ సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లేట్ని అయితే ఉంచేసాను. సో ఇలా కవర్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మిగతావి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక చిన్న హోల్ అనేది ఆ సిల్వర్ పేపర్ మీద అలా చాకుతో పెట్టుకోవాలండి. ఎందుకంటే ముందుగా మనము సిల్వర్ పేపర్ వేసిన తర్వాత పైన కవరు క్యాప్ పెట్టాము. ఈ క్యాప్కి అయితే ఆల్రెడీ హోల్ ఉంది, సిల్వర్ ఫాయిల్కి అయితే లేదు. సో స్టిక్స్ అనేది ఇందులో పట్టాలి అంటే అలా చిన్నగా హోల్ పెట్టాలి. సో స్టిక్స్ అనేది ఇలా మిడిల్ వరకు నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇలా పెడుతున్నానండి. సో ఈ విధంగా కరెక్ట్ పొజిషన్లో ఇలా పెట్టామనుకోండి, ఐస్ క్రీమ్స్ అనేది మధ్యకే స్టిక్స్ ఉంటాయి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కానీ ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ లేకుంటే ఇదిగోండి, గ్లాసుల్లో కూడా మనము కుల్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు. సో అదే విధంగా నేను గ్లాసుల్లో అయితే ఈ టెక్స్చర్ని వేస్తున్నాను. సో మనకు ఈజీ ప్రాసెస్ అండి. మన దగ్గర ఇవే ఐటమ్స్ ఉండాలా, అయ్యో మా దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేవే అనే టెన్షనే వద్దు. ఈ విధంగా మన దగ్గర ఉన్న చిన్న చిన్న గ్లాసులతోటి మనము కుల్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ 4 గ్లాసులు తీసాను, కానీ 4 గ్లాసులకైతే రాలేదు, 3టికి వచ్చాయి. సో వీటిని కూడా ఇదే విధంగా సిల్వర్ ఫాయిల్ తోటి క్లోజ్ చేసుకోవాలన్నమాట. వాటికైతే మూతలు ఉన్నాయి, వీటికి మూతలు లేవు కదా, వీటికి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో ఈ విధంగా అన్నింటికి మూతలు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది కదండి మీ దగ్గర, ఆ రబ్బర్ బ్యాండ్ ఉంటే దీనికి పెట్టేయండి. ఇదిగోండి ఈ విధంగా. సో బయటికి ఆ ఫాయిల్ అనేది రాకుండా ఉంటుంది. అదే విధంగా మిగతా వాటికి కూడా నేను రబ్బర్ బ్యాండ్స్ అనేది వేస్తున్నాను. సో ఇలా వేశాక మిడిల్లో ఒక చిన్న హోల్ అనేది మనము ఆ ర్యాపర్కి వేయాలండి. అలా వేస్తేనే ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది మనము ఇందులో పెట్టగలుగుతాం. సో ఇదే విధంగా మిడిల్కి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది సెట్ చేసేయాలి. సో గ్లాసులు అయితే చిన్నవి, స్టిక్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో నో ప్రాబ్లం, హ్యాండిలింగ్కి బాగుంటుంది. రెడీ అయిపోయాయి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి కూల్ మిల్క్ తయారు చేసుకోవాలి కదా. ఆ మిల్క్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో మిల్క్ తీసుకున్నాను. ఇవైతే హీట్ చేసిన మిల్కే. ఇందులో మనం ఇందనకు తయారు చేసుకున్నాం కదా రబడీ మిక్స్, ఆ మిక్సర్ పొడిని ఇందులో 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకొని ఉంచుకోవాలి. అంటే మీరు ఎంత మిల్క్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి, ఆ థిక్నెస్ కూడా ఎంత థిక్నెస్లో మీరు మిల్క్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే రబడీ మిక్సర్ వేసుకున్నాను కదా. సో ఈ మిల్క్ అనేది 1-2 పొంగులు పైకి రావాలి హీట్ అయ్యి. సో అంతవరకు అలా కలపెట్టుకొని రెడీ చేసుకోవాలి. మిల్క్ అయితే ఇక్కడ చిక్కటి పాలే తీసుకున్నానండి నేను, కొంచెం ఫుల్ క్రీమ్ మిల్కే. ఇలా ఒకసారి పొంగొచ్చాక మంటను అనేది తగ్గించుకోవాలి. సో ఇలా 1-2 సార్లు కలుపుకోవాలి. కొంచెం చిక్కబడాలి మిల్క్ అనేది, జస్ట్ ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఒక 4 టీ స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నాను. అంటే నేను ఇక్కడ మిల్క్కి ఎంత అవసరమో, ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, ఒక 4 టీ స్పూన్ అయితే నాకు సరిపోతుంది. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. షుగర్ కూడా బాగా కరిగిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందనక రెడీ చేసుకున్నాం కదా మిల్క్లో రబడీ పౌడర్ వేసాం కదా, ఆ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేయాలన్నమాట.
ఇలా యాడ్ చేసిన తర్వాత కలపాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ చూసుకోండి. నాకైతే ఎక్కువ థిక్నెస్ ఇష్టం ఉండదు, పిల్లలు అంత థిక్నెస్ తాగరు కదా. సో నేను 2 స్పూన్స్ వేసాను. 1/2 లీటర్ మిల్క్లో మీరు ఎంత టెక్స్చర్ అనేది థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు పౌడర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మిల్క్ అనేది రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బాగా కాగబెట్టుకోవాలి. కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు అడుగంటకుండా ఇలా కదుపుతూ ఉండాలండి. సో 4-5 పొంగులైతే వచ్చాయి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇది కూల్ అవ్వాలండి, టోటల్గా కూల్ అవ్వాలి. టోటల్గా అయితే కూల్ అయింది. ఇవి మీ దగ్గర ఏమన్నా గాజువి బాటిల్స్ ఉంటే అందులోకి మీరు ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ బాటిల్స్ ఉన్నాయి. నేను ఇది బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను. నేను ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో కరెక్ట్గా ఈ 2 బాటిల్స్కి వచ్చాయండి. సో క్వాంటిటీ అనేది ఎంతమంది ఉన్నారు, ఎంత కావాలి అనేది దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు. పాలు అనేది చిక్కటి పాలు, గేదె పాలు తీసుకున్నాను. సో ఇదే విధంగా 2వ బాటిల్కి కూడా ఫిల్ చేసుకొని పెట్టుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటాయండి కూల్ మిల్క్. ఇవి బయట బాదం పాలని అమ్ముతారు కదా, అలాంటి టేస్టే ఉంటాయండి, ఎంతో రుచిగా ఉంటాయి అన్నమాట. సో మన కూల్ మిల్క్ అయితే రెడీ అయ్యాయి. ఇక ఇవి కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎంత కూల్ అవసరమో అంత అన్నమాట. ఇక ఈ విధంగా అయితే రెడీ అయింది. నైట్ 8 అవర్స్ తర్వాత ఇవి నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే కుల్ఫీ రెడీ అయింది అనుకుంటున్నాను. కుల్ఫీ అయితే రెడీ అయింది. ఇక ఈ విధంగా కొంచెం హీట్ చేయాలండి. వెంటనే కుల్ఫీస్ పట్టుకొని అలా తీయకూడదు, ఇలా రౌండ్గా అనుకుంటూ తీయాలండి. ఒక్కసారిగా మీరు స్టిక్ పట్టి లాగారు అంటే సరిగా రాదండి. కొంచెం హీట్ చేయడం కానీ వాటర్లో పెట్టడం కానీ చేశారనుకోండి, సైడ్లో కొంచెం లూజ్ ఇస్తుందన్నమాట. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందండి కుల్ఫీ, కరెక్ట్ టెక్స్చర్ వచ్చిందనమాట. సో ఇక రెండోది కూడా ఇదే విధంగా ఓపెన్ చేస్తున్నాను. మినిమం 8 అవర్స్ ఉంచానండి. నైట్ ఇలా కుల్ఫీ దాంట్లో వేస్తే మార్నింగ్ అనేది తీసి చూస్తున్నాను, కరెక్ట్గా జమ అయింది. ఈ విధంగా రబ్ చేస్తే నీట్గా వస్తుందండి. సో ఇలా రౌండ్ తిప్పుకుంటూ దాన్ని లూజ్ చేయాలన్నమాట. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చాలా మంచి టెక్స్చరు, చాలా మంచి టేస్ట్ ఉంది. అస్సలు ఒక్కసారి మీరు చేశారనుకోండి, దీని రుచి అయితే చాలా అమోఘమండి, అంత బాగుంటుంది. బయట మార్కెట్లో కంటే రుచిగా ఉంది. ఇదిగోండి ఇది కూడా రెడీ అయింది. చాలా ఎండలు ఉన్నాయండి, చాలా హీట్గా ఉంది. చూడండి అప్పుడే మెల్ట్ అయిపోతూ ఉంది. ఎంత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసానో. ఇదైతే 2-3 సార్లు మా అబ్బాయి నేను అయిందా లేదా అని చూసామండి. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగా గీలా ఉంది. ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉండే కుల్ఫీ అయితే రెడీ అయిపోయాయి. ఇక వీటి మీద చిన్నగా గార్నిష్ చేసుకోవడానికి ఇందనక కట్ చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, పిస్తా, కాజు, బాదాం, ఇవన్నీ ఇలా వేసుకొని రెడీ చేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుందండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కుల్ఫీ అయితే. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇదే విధంగా కుల్ఫీస్ తయారు చేసుకోండి ప్రీ మిక్సర్ తోటి. నాకైతే నోరు ఊరుతుంది, టెంప్టింగ్ అవుతున్నాను. చూడండి కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది. కరెక్ట్గా కుల్ఫీ బయట తయారు చేసిన కుల్ఫీ లాగే ఉంది. బయట ఏ విధంగా చేస్తారో తెలియదు, మనమైతే ఇంట్లో మంచి హెల్దీగా చాలా బాగా చేసుకుంటున్నాము. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. వావ్, రుచి కూడా చాలా బాగుందండి. ఇక గ్లాసుల్లో వేసాం కదా, వాటిని కూడా బయటికి తీసాను.
గ్లాసుల్లో వేసేదానికి కొంచెం వాటర్లో పెట్టి ఇలా తిప్పాలండి. ఎందుకంటే గ్లాసులు త్వరగా గడ్డగట్టిపోయాయండి. వాటికైతే ముందు గ్లాసుల్లో పెట్టి ఆ తర్వాత మౌల్డ్లో పెట్టాను కదా, అవి కొంచెం టైం పట్టింది. ఇవైతే గ్లాసుల్లో పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయ్యాయి. ఇవి చాలా బాగా కూడా వచ్చాయండి. ఇదిగోండి సేమ్ ప్రాసెస్సే, కొంచెం వాటర్లో పెడితే సైడ్లన్నీ లూజ్ ఇస్తాయి. సో అలా రౌండ్గా తిప్పుతూ బయటికి తీయడమే. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయండి, గడ్డ కట్టి ఉన్నాయన్నమాట. సో ఇదొక ప్లేట్లోకి తీసుకుంటాను. ఈ విధంగా చాలా బాగా వచ్చాయండి. కొంచెం స్టిక్స్ అనేది సైడ్కి వెళ్ళిపోయాయి, కానీ కరెక్ట్ కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా గ్లాసులో కూర్చున్నాయండి. ఎందుకంటే వాటికి కావలసిన కూలింగ్ అనేది ఎంత అవసరమో అంత గ్లాసుల్లో బాగా అందాయండి. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసేస్తున్నాను. వావ్, సూపర్ అండి, చాలా బాగా వచ్చాయి. సో ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ తీసేసుకోవడమే, అంతే. మంచి మంచి టేస్టీ కుల్ఫీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇక నాకైతే నోరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. కానీ ఇవి త్వరగా కరుగుతున్నాయండి. మార్చిలోనే ఇంత టెంపరేచర్ అయితే రేపు మే జూన్లో మనం కుల్ఫీస్ చేసుకోగలుగుతామా? బయటికి తీస్తేనే కరిగిపోతాయేమో. సో ఇది కూడా ఇదే విధంగా తీసాను. చాలా బాగా వచ్చాయండి. అసలు నాకు ఫస్ట్ కుల్ఫీస్ కంటే ఇవే బాగా నచ్చాయి. చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. సో వీటి మీద కూడా చిన్నగా గార్నిష్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్. నాకు తెలిసి ఒక ఐడియా చెప్తానండి. ఎప్పుడైతే మనము ఫిల్ చేస్తామో కదా లిక్విడ్, ఆ గ్లాసుల్లోనే డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇలా బాగుంటుంది అని అనిపిస్తుందండి. మీకు ఈ చిన్న టిప్ అయితే మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే గ్లాసుల్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఆ తర్వాత లిక్విడ్ వేసి చూడండి. పంటికి డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే కుల్ఫీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే కుల్ఫీస్ రెడీ అయిపోయాయి. చూసారా? ఇక కూల్ మిల్క్ కూడా బయటికి తీస్తాను. చాలా బాగా వచ్చాయండి కుల్ఫీస్. హాట్ సమ్మర్లో కూల్ కుల్ఫీస్ ఎంజాయ్ చేయండి. ఇక మిల్క్ కూడా కరెక్ట్గా మంచి కూలింగ్లోకి వచ్చాయి. ఇక అవి కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. పిల్లలిద్దరికీ 2 బాటిల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయండి. బయట అయితే 45 రూపీస్ అండి ఆ బాటిల్. మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీ ఉండే ఇన్ని రకాల రబడీ, కుల్ఫీ, కూల్ మిల్క్ షేక్ ఇన్ని తయారయ్యాయి. చూసారా? హోమ్ మేడ్ అండి, అందుకే హెల్దీ. సో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మీకు మిల్క్ ఇష్టమా, కుల్ఫీ ఇష్టమా, రబడీ ఇష్టమా అనేది నాకు కామెంట్ రూపంలో మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి. సో నేను ఒక చిన్న కుల్ఫీ అయితే తీస్తున్నాను. దాన్ని ఇలా కట్ చేస్తున్నాను చూడండి. లోపల కూడా గట్టిగా ఉందండి. టెక్స్చర్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. సో చూసారా? లోపలైతే ఐస్ లాగుంది గట్టిగా. బయట గాలికి కొంచెం అది కరుగుతుంది, కానీ లోపల కరెక్ట్ టెక్స్చర్ ఉందండి. సో దీనికి ఎక్కువ కూలింగ్ కావాలండి. నాది చాలా పాతది కదా ఫ్రిడ్జ్, అందుకే కొంచెం టైం తీసుకుంది. మీకు నోట్లో నీళ్ళురుతున్నాయా? ఇదండి. మీరు వచ్చేసి ఇలా నేనైతే కొంచెంగా స్టోర్ చేశాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది చిన్నది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదండి, బయట ఉంచొచ్చండి. కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా, బయట పెట్టడం వల్ల అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అందుకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ఉంది, కుల్ఫీ, రబడీ, ఐస్ క్రీమ్స్ లాంటివి కంపల్సరీగా మనం చేస్తాము. ఐస్ క్రీమ్లో కూడా వేసుకోవచ్చండి. డిఫరెంట్ ఏంటంటే జస్ట్ 2 times వాటిని మిక్సీకి వేసి తీసేయడం అన్నమాట ఐస్ క్రీమ్. దీంతో ఐస్ క్రీమ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికైతే కుల్ఫీ, రబడీ అండ్ కూల్ మిల్క్ ఎలా ఉంది? మీకు రెసిపీ నచ్చిందనుకుంటా. ఒకే ఐటెంతో 3 వెరైటీలు మనం చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉండే రబడీ ప్రీమిక్సర్ అన్నమాట. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. కంపల్సరిగా మీరు ఇలా స్టోర్ చేసుకొని
ఇప్పుడు ఏంటంటే మార్చిలోనే ఇంత ఎండలు ఉన్నాయి, ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లోంచి బయటికి తెస్తూనే మెల్ట్ అయ్యి కరిగిపోతుందండి. సో నేను ఇప్పుడు తిని చూపించే అంత లేదు, అది మళ్ళీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెము పిల్లలు వస్తే వాళ్ళకి తీసి ఇవ్వడం కోసం. ఎక్సలెంట్గా ఉందండి, అలా తినాలి అనిపిస్తుంది అనమాట. రుచి అంటే నేను కొంచెం షుగర్ తక్కువ వేసాను, మీకు కావాలి అంటే షుగర్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సో మీరు ఇదే విధంగా తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ప్రీమిక్సరు ఎక్సలెంట్గా ఉంటుంది. రబిడీ కుల్ఫీ అసలు తింటూ ఉంటే కూల్ సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చు. హోలీకి మెయిన్ ఇలా రబడీస్ కానీ కూల్ ఠండాయిలు కానీ బాగా చేస్తారు, చాలా రుచిగా ఉంటుందండి. వసుదేవ కుటుంబం తరఫు నుంచి విష్ వెరీ హ్యాపీ హోలీ అండి, అడ్వాన్స్డ్ అనమాట. సో రేపు హోలీకి మీరేమేం తయారీలు చేస్తున్నారు? యాక్చువల్గా అయితే నార్త్లో ఉన్నప్పుడైతే హోలీకి మేము మంచిగా డిష్లు తయారు చేసేవాళ్ళం, అంటే పిండి వంటలు. ఇక్కడ మనకు సంక్రాంతిలో పిండి వంటలు చేస్తారు, అక్కడ హోలీలో చేస్తారు. పెరుగువడ, ఆ తర్వాత కర్జికాయలు, స్వీట్స్, పూరన్ పోలీలు, మావా పోలీసు, చాలా వెరైటీలు చేసేవారండి. కానీ మన సౌత్లోకి వచ్చేసరికి కొంచెం నార్త్ది సౌత్ది కొంచెం డిఫరెంట్ అనమాట. కానీ అన్నీ ఎంజాయ్ చేయడం అనేదే ఒక అద్భుతమైన ఆనందము. అలాంటి మెమరీస్ అయితే మేము చాలా క్యాప్చర్ చేసాము, చాలా బాగుంటాయండి. అక్కడ నార్త్లో వాళ్ళు కూడా బాగా చేస్తారనమాట, అంటే కొంచెం డిఫరెంట్ అనమాట. వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళు చేస్తారు, సో మన ట్రెడిషన్ బట్టి మనం చేస్తాము. ఏదైనా మన వసుదేవ కుటుంబం కదండి. సో అందరికీ కూడా మనకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ అండి. Krishna